నేను మీ అందరి కోసం నా హెయిర్ కూడా దాంట్లో పడకూడదని చెప్పి ఇది వేసుకొని చేశాను. మీరు అసలు హెయిర్ ఎక్కడ ఉంది? లాజిక్కే కదా సార్. అసలు నిద్ర పట్టట్లేదు. సో మీరు మాట్లాడుకోవాలంటే బయట ఎక్కడైనా మాట్లాడుకోండి. బెడ్రూమ్స్ లో కబుర్లు గుసగుసలు పెట్టకండి. అది రాత్రి కూర్చొని గుసగుసలు ఆడొద్దు, ఊపిరి తీసుకోవద్దు. మీరు డిమాండ్ పవన్ మీరైతే లెఫ్ట్ లెగ్ మీద పడుకోవద్దు, మీరు రివర్స్ పడుకోండి. ఓకే ఏం నా డిమాండ్లు సీదా. ఐఎమ్ క్యూరియస్, ఆడియన్స్ ఏమైనా ఎన్నాళ్ళు ఉంచుతారో. ఓకే స్టార్ట్. Hello friends, welcome back to my YouTube channel. Today we are going to react to Bigg Boss memes and this is the Bigg Boss meme night season 9 episode 3 and I found a friend whom I can bitch about the most iconic content ever in the television film industry. That is Likith. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి నుంచి నా ఆడియో లిఖిత్ ఆడియో ఇద్దరు ఆడియోలు మంచిగా అనిపిస్తే థమ్స్అప్లు కొద్దండి. థమ్స్అప్లు కొద్దండి. నేను డైట్ కోక్ తాగుతా అంతలోపు. గుద్దండి. ఎందుకు గుద్దాలి మేము? గుద్దండి. ఎందుకు అరుస్తున్నావు? అరుస్తావు ఎందుకు? సో లాస్ట్ టైం మేము చేసినప్పటికి ఇప్పటికి 5 కొత్త కంటెస్టెంట్లు వచ్చారు, 2 వెళ్ళిపోయారు. 2-3 వెళ్ళిపోయారు. సమ్ ఆడ్ పీపుల్. ఫాలో అవుతున్నావు అప్పటి నుంచి నువ్వు బిగ్ బాస్? నైస్. నేను ఓన్లీ ఐ మీన్ ఈ ఎపిసోడ్ మనం ఎప్పుడైతే రికార్డింగ్ చేస్తున్నామో ముందు రోజు ఎపిసోడ్ నేను ఒకటి చూడలేదు అంతే. బట్ మిగతావన్నీ ఎవ్రీ స్క్రాప్ ఎక్కడైతే ఏమేమి స్క్రాప్ జరిగిందో మోస్ట్ షిట్టెస్ట్ అని చూస్తాను నేను. సూపర్ మనకి అదే కావాలి. మాకు అదే కావాలమ్మా. నీకు అడిగిన క్వశ్చన్ అందరిని అడుగుతున్నాను, ఇదేందన్నా కదా. నువ్వేమైంది? రేషన్ మేనేజర్తో నీకేమైనా ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? హూఇస్ రేషన్ మేనేజర్? బ్రో అసలు సాయి శ్రీనివాస్ అనే అతను నాకు గుర్తే లేడు. చూడు ఇప్పుడు చదువుతుంటే సాయి శ్రీనివాస్ అనే అతను గుర్తులేడు ఫస్ట్ థింగ్. ఎగ్జాక్ట్లీ. వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీయా? యా. నాకు హూ ఇస్ సాయి శ్రీనివాస్? గోల్కొండ హై స్కూల్లో లాస్ట్ లో కరెక్ట్. ఓ అతను కూడా ఉన్నాడు కదా, వచ్చాడు కదా. ఇంతకీ ఎవరు సారా మేడం? ఏంటి మీ మేడం ఏమంటున్నారు? మా మేడం దెప్ప పేలిపోద్ది. నీ ఊరు పట్టుకుని మాట్లాడు. అసలు తమాషాలుగా ఉందా ఏంటి? డిప్ప వెళ్ళిపోద్ది. అదే కదా, మీ పుల్లింగ్ మై ఫ్రెండ్స్ లెగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ క్రష్. ఏడే మరి. సరే అందరు ఫ్రీగా ఉంటే నేను ఒక మ్యాజిక్ షో చేస్తున్నాను, వస్తారా చూడడానికి? ఇక్కడే చేయమ్మా. అక్కడ అందరు కూర్చోందాం, అప్పుడే అందరికి. నువ్వు ఇప్పుడు 2 అమ్మాయిలుగా మాత్రమే ఏంటి ఒక్క అమ్మాయితోనే మనం హౌస్ అంతా కిక్కి అంటుంది. That is what we feel about you. What a meta. What is that is a response? మ్యాజిక్ షో చేస్తానంటే నువ్వేంటి ఇప్పుడు ఇద్దరైతావా? నీ కడుపులో ఇప్పుడు కత్తి తిప్పుకుంటా రక్తం అవుతుందా? క్రేజీ. ఓకే, ఆవిడేం చేస్తా చూద్దాం ఇప్పుడు. మ్యాజిక్ అంటుంది. 5 మెంబర్స్ కావాలి నాకు ఆ మ్యాజిక్ కి. రండి, భలే ఉంటది. నన్ను ఏమైనా చేస్తావా? మీకు నిన్నేం చేస్తారంటే మేడం చేస్తాను మిమ్మల్ని. మీరు సడన్లీ చూడంగానే మీరు ఎందుకో బయట ఉంటారు, బిగ్ బాస్ హౌస్ బయట. పెట్టాలచి అలా పెట్టాలి. అమ్మో నన్ను ఏం చేయట్లేదు కదా మీ అందరూ. వాళ్ళు ఉంటే ఫేకింగ్ చేస్తారులే. లేచారా ఒక్కటి అవుద్ది మీకు. మన గ్రావిటీ కట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఆ ఒక 2 seconds కి ఇక్కడ ఇదో ఏముంటదు, ఏమైనా అంతే. అదే బ్రో మ్యాజిక్. 2 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రావిటీ అంటే తెలుసా? ఇస్ ద క్వశ్చన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, గ్రావిటీ పని చేసి ఇదే వాట్? అరే నాకు బ్రో 6th క్లాస్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ బ్రో ఇది. కదా, దీని బదులు లైమ్ వాటర్ టర్న్స్ మిల్కీ చేసినా అయిపోయేవి. ఇలా వాడచ్చా నాకు ఇప్పుడే తెలిసింది. నాకు కూడా చెప్తే ఇక్కడ కొన్ని నాడాలు కూడా ఉన్నాయి. రేడియేషన్తో పోతారు సార్, వద్దు.
పడ్డాం కదా ఓకే చెప్పండి. గుండంగులని ఎందుకు ఫీల్ మీరు పది ఆంటీలే ఉన్నారండి పోతుందా భూతద్దాలు కాదు నేను అడిగిన సరే పన్నాంటి క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ కాదు కాదండి ఎవరు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును మీరు- సో అంత సేమ్ నాకు గుండె పిల్లలు అంటే నేను బండి అంటే పిలుస్తా ఓకేనా మాట్లాడుతుంది గాడ్ బ్రో ఇలాంటి వాళ్ళు నేను ఇప్పుడు ఎప్పుడైనా ఇల్లు కొనుక్కుంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఉండకూడదు. అమ్మో ఛాన్స్ లేదు. అసలు నిద్ర పట్టట్లేదు. సో మీరు మాట్లాడుకోవాలంటే బయట ఎక్కడైనా మాట్లాడుకోండి. బెడ్రూమ్స్ లో కబుర్లు గుసగుసలు పెట్టకండి. అది ఈమె బ్రో ఐ డోంట్ అండర్స్టాండ్ బ్రో. అదే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ హూ మాస్క్ మెన్ ఇస్ రైట్ బికాస్ సి ఆమె ఏమంటుంది Yeah. దెర్ ఇస్ ఎ వే సి నిద్రపోయాక మాట్లాడుకోవడం. ఇప్పుడు నేను నిద్రపోతున్నాడు పక్కన ఎవడని గుసగుసలు పెట్టుకుంటే నాకు కాదు, ఇరిటేటింగ్ ఉంటుంది. బట్ దెర్ ఇస్ ఎ వే. అది మన ఇల్లు కాదు కదా. అరే బాబు ఇది నా ప్రాబ్లం అని రిక్వెస్ట్ పెట్టుకున్నాం అనుకో, అప్పుడు కూడా వినరా అనేది వాళ్ళ ఇష్టం. ఎగ్జాక్ట్లీ. రాత్రి కూర్చొని గుసగుసలు ఆడొద్దు, ఊపిరి తీసుకోవద్దు. మీరు డిమాండ్ పవన్ మీరైతే లెఫ్ట్ లెగ్ మీద పడుకోవద్దు, మీరు రివర్స్ పడుకోండి. ఓకే ఏం నా డిమాండ్లు సీదా షీఈస్ ఆస్కింగ్ ఇది నేను వాక్కు ఇది నీది ఏం మరి ఇది నేను చెప్పింది జరగాల్సిందే. ఈమెన్ బై మిస్టేక్ కెప్టెన్ చేసి నాకు అయిపోయాయి. దెర్ ఇస్ నో వే. సీదా బిగ్ బాస్ నమ్మంటది, నువ్వు రా కిందకి రా నేను మాడతాను ఇత అంటది. నాగార్జున పిలిపిస్తుంది దాన్ని అయితే పాటు నేను మన్మధుడు చెప్పేస్తాను. ఏం మాడుతుంది గాన్ అమ్మో ఇందాక అలాగే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే ఎందుకు వస్తున్నారు అసలు? ఏంటి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిన దానిలో కదా నువ్వు వచ్చావు మధ్యలో. మాధవి గారు మాట్లాడుతున్నానా నేను అన్నా బిగ్ బాస్ రూలా అని అడిగి. అవును రూలే. మీరు లైఫ్ ఎందుకు ఆపుతున్నారు? బిగ్ బాస్ రూల్ చెప్పలేదు. బిగ్ బాస్ ఎందుకు ఆపుతున్నారు? బిగ్ బాస్ నేను ఒప్పుకోను. ఒప్పుకునేదేంటి? మీరెవరు ఒప్పుకోవడానికి? చూడండి లైఫ్ ఆపిన తర్వాత ఎవరు మాట్లాడడానికి లేదు. లైఫ్ ఎందుకు ఆపుతున్నాడు బిగ్ బాస్? ఊరికి ఆపుతున్నాడా? అసలు ఎందుకు? పడుకోండి అని చెప్తున్నా. కరెంట్ బిల్ ఎక్కువ వస్తారని ఆపుతున్నాడు ఆయన. ఆయన కట్టుకోవాలి కదా ఆయన. అండ్ అట్ సమ్ పాయింట్ ఆపాలి కాబట్టి ఆపుతున్నాడు. I don't know. ఇప్పుడు బేసిక్ రూల్స్ అని అడగాల బిగ్ బాస్ ని. There is an off button for a reason. So he's off. పొద్దున ఎందుకు పాట ఎందుకు పెడుతున్నారు? పొద్దున అక్కడ పూలు ఎందుకు ఉంది? ఇలా ఇట్లాంటి క్వశ్చన్ ఆడుకుంటూ పోతే ఏదో అడగచ్చు. ఇంకా కూర్చొని కెమెరాలు ఎందుకున్నాయి ఇక్కడ అంటే అరే దట్ ఇస్ షోర్ అబ్బాయి. Oh my God. కానీ గుడ్ దట్ రిత్తు కొన్ని పంచులేసి బ్రో ఎట్లాంటి వాళ్ళ మీద అరడం వేస్ట్ బ్రో. అదైతే ఉంది ఖచ్చితంగా. కరెక్ట్. నువ్వు పాయింట్ ఆర్గ్యూ చేసినావు అంటే దెర్ ఇస్ నో వే. యూ హ్యావ్ టు మేక్ జోక్స్ ఓన్లీ అండ్ ఏమంటారు ఇరిటేట్ చేయాలి అంతే. దెర్ ఇస్ నో అదర్ వే. ఇప్పుడు చూడు ఫోన్ తీసుకెళ్ళిపోయినా ఇంటికి రమ్మంటారు, అక్కడ పాయింట్ మాట్లాడి వేస్ట్. వాచ్ ఫాలో ప్రణయ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఎస్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితేనే తెలిస్తే ఎలాంటి అన్ని. అది మరి నేను కూడా మీకు చెప్తున్నాను మీరు బిగ్ బాస్ చెప్పకండి, నాకు చెప్పకండి. మాట్లాడితే ఊరుకోను. లైఫ్ అండి నా హెల్త్ చెప్తున్నారా? అర్థం కావట్లేదా? అరవడం కూడా తప్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె హెల్త్ నిద్రపోయిన తర్వాత మాట్లాడిన వాళ్ళు ఎంత ఫెయిల్ అవుతుందో నాకు తెలియదు, కానీ ఈ ఆర్గ్యుమెంట్ వల్ల అయితే ఐఎమ్ ప్రెడీ షూర్ 2 ఏళ్ళు తగ్గిపోయాయి బ్రో. ఐఎమ్ సారీ బట్ 2000% అంత గట్టిగా అరిస్తే ఏమైనా ఉంటుందా హెల్త్? మీరు ఎలా అరవడం వల్ల ఇంకా హెల్త్ ఇష్యూ వస్తుంది మీకు అంటుంది. అరవకండి, నా ఇష్టం వచ్చినట్టు అరుస్తాను. మరి ఇది నా ఇష్టం. మీరు మాట్లాడుతుంటే మాకు నిద్ర పట్టట్లేదు. చెవులో వచ్చి మాట్లాడుతున్నానా? మీరు గుసగుసలు మాట్లాడినా నవ్వినా మాకు నిద్ర పట్టట్లేదు. మీరు ఎంత పెద్ద పెద్దగా హౌస్ లో అరుస్తున్నా మాకు చిరాగ్గా ఉంది. మరి చిరాగ్గా ఉంటే బయటకు వెళ్ళి కూర్చోండి. మీరు చిరాగ్గా ఉంటే బయటకు వెళ్ళి పడుకోండి. లైఫ్ ఆపినంత వరకు కెన్ సంబడి ఎవరైనా క్లిప్ చేసి ఆమె కిక్కి అన్నది నాకు పంపిస్తారా? నేను టెక్స్ట్ మెసేజ్ ఇది కట్ చేసి అల్లారం పెట్టుకుంటే 2 రోజులు నిద్ర అయిపోయి అమ్మమ్మ నా హెల్త్ ఖరాబ్ అవుతుంది. దేవుడు కర్ణాటకలో బిగ్ బాస్ ఆపినట్టు మన తెలుగు బిగ్ బాస్ కూడా ఆపేస్తే మేము ప్రశాంతంగా నిద్రపట్టిందంట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫైట్ బిట్వీన్ సంజన అండ్ మాధురి. ఎపిక్ ఉంటది. ఇంకా బిందులు ఒక కులాయి దేవుడా. అవి రెండు కుమార్ కామెంటెడ్ సంజన వర్సెస్ మాధురి ఇస్ లిటరలీ క్లాష్ ఆఫ్ టైటన్స్. వాళ్ళైతే లిటరలీ ఆ గొడవ ఏంటంటే వాళ్ళు సెకండ్ లైన్ విల్ బి నీ మొగుడు బేకార్ నా మొగుడు బేకార్ అనే వెళ్తుంది ఖచ్చితంగా. మాధురి బి లైక్ నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే అంట. ఏమా ఒక్కతే ఉంది అనుకుంటుందా షోలో? ఐఎమ్ క్యూరియస్ ఆడియన్స్ ఏమైనా ఎన్నాళ్ళు ఉంచుతారో. ఇప్పుడు చూడు ప్రతి కొట్టగానే దిస్ కాంటెంట్ మే బి ఇన్అప్రోప్రియేట్. దిస్ షుడ్ బి ఫర్ ఎవ్రీ బిగ్ బాస్ డి. ఆ ఎపిసోడ్ చూసావా? కింద శ్రీజా వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్లా
నేను కొంచెం మనం డిస్కస్ చేద్దాము, మనం మాట్లాడుకుందాం. బొచ్చోకాని ఇట్లా ఈ బొమ్మని Is a chance somebody If there is a chance, someone like me, like you, is that okay to you? దీనికే నేను చైల్డ్ అని. కుమారి 21 of interval scene leaked. బట్ సి ద ప్రాబ్లమ్ ఇస్ దిస్ ఇస్ అ వెరీ కామన్ సినారియో రియల్ లైఫ్లో ఎక్కువ అయితే ఉంటుంది. వేర్ ఒక అబ్బాయికి ఉంటుంది ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది, అటెన్షన్ చూపిస్తాడు. అమ్మాయికి ఆబ్వియస్లీ అటెన్షన్ నచ్చుతుంది. హూ డజంట్ లైక్ అటెన్షన్? Yeah. దట్ ఈస్ నార్మల్. Yeah. బట్ చెప్పేదిలే దొబ్బే ఇక్కడి నుంచి నీ అటెన్షన్కి అసలు వాల్యూ లేదు, లేదా నీ అటెన్షన్తో ఏమీ ఒరగదు, ఇది జస్ట్ దాకర్ అంతే, దాకర్ ట్యాగ్ చేస్తారు. జస్ట్ అలా లేదు. బట్ వాడి నుంచి అటెన్షన్ మాత్రం తగ్గని కూడా తగ్గదు. వాడు బ్రెయిన్ లో స్టోరీలు రాసుకుంటూ ఉంటాడు. అరే ఈ అమ్మాయి ఏమనట్లేదు అంటే ఉంటదిలే అట్ సమ్ పాయింట్ మొక్కుంటదిలే అని చెప్పి దాని తర్వాత మోస్ట్ బక్రాగాలు అవుతారు బ్రో. ఇది ఇట్లాంటి ప్యాటర్న్ మీరు జిందగీలో ఉందంటే యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ వాచింగ్, ప్లీజ్ రన్ అవే. క్లారిటీ తెచ్చేసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి. నేను చెప్తాను మీకు టైం మిగులుతుంది. యూ కెన్ అట్లీస్ట్ గో అండ్ టాక్ టు సంబడి ఎల్స్. అట్లీస్ట్ మేము అమ్మాయిలతో మాట్లాడొద్దు అనట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ మన తెలుగు స్టేట్స్ లో, మిగతా స్టేట్లో నేను బతకలేదు కాబట్టి నాకు తెలీదు. సో ఇట్స్ అ పాండమిక్ దట్ నోబడీ టాక్స్ అబౌట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ప్లీజ్ మీకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే బాయ్స్ ఆర్ ఆల్సో సమ్వేర్ అవేర్. ఎక్కడో తేడా కొడుతుంది సేనా అన్నట్టే ఉంటది. బట్ ఆ గట్ ఫీలింగ్ బోర్. అది ఆ గట్ ఫీలింగ్ బోర్. లేదురా మనకి మాట్లాడక ఒక అమ్మాయి మాట్లాడితే మళ్ళీ ఈ ప్రాసెస్ లో ఫ్రెండ్స్ అని కోల్పోతారు బ్రో. ఒకటి చెప్తా, అన్ని ఎవ్రీథింగ్ గోస్ అవే, అన్ని సంగనాక్తాయి దాని తర్వాత. హైలీ రికమెండ్ ఈ వీడియో చూడాలి. శివాజీ అండ్ గుండంకుల్, ఆఫ్ కోర్స్ గుండంకుల్. అవునా? నేను చూడలే. వాళ్ళదే 20 minutes ఉంది వీడియో. శివాజీ ఇస్ హార్డ్ కోర్ బ్రో. హార్డ్ కోర్ క్వశ్చన్ అడుగుతాడు అసలు. ఏ ప్రెస్ రిపోర్టర్ పనికిరారు. నువ్వు మీ అందరి కోసం నా హెయిర్ కూడా దాంట్లో పడకూడదని చెప్పి ఇది వేసుకొని చేశాను. మీరు అసలు హెయిర్ ఎక్కడ ఉంది? లాజిక్కే కదా సార్. ఇట్లాంటివి చాలా చెప్పాడు దాంట్లో. అమ్మో, ఎవ్రీ హస్బెండ్ సిచ్యువేషన్ బిట్వీన్ హిస్ మదర్ అండ్ వైఫ్. ప్రాబ్లం ఉందా? అమ్మా నీతో నాకు అంతా ఓకే కానీ ఫుడ్ దగ్గర గట్టిగా అరిచి చెప్పొద్దమ్మా. నాది రిక్వెస్ట్, ఇది ప్రాబ్లం. ఎప్పుడు అరిచా? ఏదైనా సరే అరిచితో చెప్పు. ఎప్పుడు అరిచా? ఏదైనా అమ్మా నువ్వు వాగమ్మా, నేను చెప్తున్నాను కదా. ఇమాన్యుల్ ఎక్కువ ఇష్టమా మీకు, రితు వైపు టీం ఎక్కువ ఇష్టమా? నాకు ఇప్పుడైతే మనం అంటే మనం ఇష్టం. వెన్ రిలేటివ్స్ ఆస్క్ అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా, నాకు మనం అంటే ఇష్టం. ఎందుకంటే నువ్వు కూడా కెప్టెన్ నువ్వు తెల్ల 3:30 వరకు లేచి ఉంటావు. ఎందుకు లేచి ఉంటావు నాకు అర్థం కాదు. నాకు నిజంగా నా గ్యాస్ స్టవ్ చుట్టూ తిరుగుతుంటావు మినుగురు పురుగులాగా. టైం పడుకో, నీ టైమింగ్సే వేరు. తెల్లజాను ఈవినింగ్ 4 గంటలు స్నానం చేస్తావు, ఒకసారి టవల్ కట్టుకుని పరిగెడుతుంటావు. ఇది టాస్క్ అనేటప్పటికి. డాడీ కమ్ ఫ్రమ్ మెయిన్ అకౌంట్. ఐ థింక్ ఇది మనలాంటి వాళ్ళు షోకి వెళ్తే దట్ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్స్ బ్రో. మనం లేట్ నైట్ మనం మేల్కొనేదే రాత్రి ఆఫ్టర్ ఎలిమినేషన్ రౌండ్. ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. బ్రో మొన్న నేను వండర్లా వెళ్ళాను, లైక్ రీల్ చేశాను. ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళే వాళ్ళు. కమాన్ రోలర్ కోస్టర్ అన్నారు. ఓకే అని చెప్పి ఈసారి అంత నుంచో హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది భయో అన్నట్టు. నేను యూఎస్లో ఎక్కుండే ఒకటి 6 Flags అని ఉంటుంది, దాంట్లో ఇట్లనే రోలర్ కోస్టర్. నేను ఆబ్వియస్లీ నేను ఓవర్ యాక్షన్ చేస్తే ఎట్లా అన్న నేను ఫస్ట్ గెల్ కూర్చున్నా. నా పక్కన నాకు వైట్ గర్ల్ కూర్చుంది. షీ మస్ట్ బి 18 or 19 ఉంటుంది అమ్మకి. అండ్ నువ్వు అన్నట్టే అది లోడ్ అవుతా ఉంది అట్లా వెనక్కి. నేను చూస్తున్నా ఇది ఎంతసేపు లోడ్ అవుతుందా ఇది పైకి అని చెప్పి ఇట్లా కిందకి ఇట్లా ఉంటాం రైట్. ఇట్లా నీకు ఐ కాంటాక్ట్ సీదా నేలకుంది అండ్ నీకు సీదా పట్టాలు కనిపిస్తాయి. ఓకే, అండ్ దెన్ యూఆర్ వాచింగ్ ద ఎంటైర్ ట్రాక్ కనిపిస్తుంది కింద. అండ్ లైక్ దీని మీద ఎట్లా అవుతుంది ఇది ఖచ్చితంగా వెళ్ళిపోద్ది ఎక్కడికో, ఆ ఫీలింగ్ వస్తుంది అది. అమ్మా, అండ్ దెన్ అది ఇట్లా వదలంగానే అది కూడా వాడు ఇంటిమేషన్ ఇవ్వకుండా సడన్ ఇట్లా చప్పకన వదులుతాడు కదా, ఇట్లా ఆ
3 seconds ఏదైతే ఉందో నేనైతే ఫుల్ ఇట్లా అయిపోయింది జిందగీ అయిపోయింది అనుకున్నా. ఆ పక్కన అమ్మాయి అక్క నీకేమన్నా ఉందా. గైస్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కావాలంటే యూ కెన్ టెన్ పే మెంబర్షిప్. సో ఇలాంటి మిస్ అవుతూ ఉంటాయి అనమాట. వీ కాంట్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ 10-20 minutes కదా. కరెక్ట్, MBA. ఐ అగ్రీ. ఎస్, So that's the video friends. Thank you for watching till here. Let's keep coming. Subscribe చేసుకోండిరా. 250k అలా 300k కొడదాం. ఇద్దరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. రోస్ట్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతా యూట్యూబ్ లింక్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొట్టండి. లైక్ అనగానే వచ్చింది. లైకులు కొట్టండి. అండ్ ఆల్సో ప్లీజ్ డూ కామెంట్ వాట్ ఎవర్ యూ ఫీల్. అండ్ ఎస్ లిఖిత్ బ్రో నెక్స్ట్ మంత్ కాకుండా ఇంకొంచెం త్వరగా పిలుస్తా ఈసారి. ఐ థింక్ మనకి 2 days లోనే వచ్చేయచ్చు మనకి కాంటెంట్. ఐ విల్ DM you. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ చాట్. ఇది బ్రహ్మానందం పింకీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ లా ఉందంట నువ్వు చెప్పింది. ఎగ్జాక్ట్లీ అట్లనే బ్రో. మా నేను ఎంత బిల్డప్ ఇచ్చిన ఆమె ముందు ఇజ్జత్ అంత కచ్చరా. క్రేజీ. బాయ్ మామ. బాయ్.